వీధి కుక్కలు. ఇప్పుడు ఇది పెద్ద టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఈ నెల 11న సుప్రీంకోర్టు ఒక వీధి కుక్కను కూడా వదలకుండా పట్టుకోండి, వాటన్నిటిని బంధించి వాటికి లైఫ్లో పిల్లలు పుట్టకుండా చేసి ఒకచోట బంధించండి అని, బయటకి మళ్ళీ లైఫ్లో రాకూడదు అని ఆర్డర్స్ పాస్ చేసింది. ఇక అంతే, అక్కడి నుండి జంతు ప్రేమికులు మళ్ళీ పుట్టుకొచ్చారు. ప్రస్తుతం ఈ టాపిక్ పైన జంతు ప్రేమికులు రచ్చరచ్చ చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే సుప్రీంకోర్టు చాలా మంచి నిర్ణయం తీసుకుంది అని కొంతమంది ప్రజలు అంటూ ఉన్నారు. అసలు ఇప్పుడు ఎందుకు సుప్రీంకోర్టు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంది, అలానే ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకొంతమంది ఈ యొక్క తీర్పుని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. వీధి కుక్కలు ఒకప్పుడు వీటిని ప్రతి చోట పట్టుకుని చంపేసేవారు. కానీ జంతు ప్రేమికులు కొంతమంది లైక్ అమల వంటి వాళ్ళు కోర్టులో కేసు వేసి వాటిని కాపాడేశారు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది చిన్నపిల్లల్ని ఈ వీధి కుక్కలు అతి దారుణంగా కరిచి చంపేశాయి, మరియు పెద్దవాళ్ళ మీద పడి కరిచేసి ర్యాబీస్ వచ్చి చనిపోయేలా చేశాయి. ఇటీవలే ఒక పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ కూడా ర్యాబీస్ వచ్చి మరణించాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, 2024 లెక్కల ప్రకారం 3.4 మిలియన్ పీపుల్స్ని వీధి కుక్కలు కరిచాయి. అందులో చాలామంది మరణించారు కూడా. ఈ అమల లాంటి వాళ్ళు ఆ రోజు కేసు పెట్టడం వల్ల చాలామంది మనుషులు మరణించారు. కానీ ఈ మరణించిన చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఇలాంటి వారి కంటికి కనిపించరు. ఎందుకంటే వారికి డబ్బు ఉంది, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చుంటారు. బయట వీధి కుక్కల వల్ల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వారికి అస్సలు తెలియదు. అన్యాయంగా ఎంతోమంది మరణించారు. సో ఈ కేసెస్ అన్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు సుమోటోగా యాక్షన్ తీసుకుంది. ఆగస్టు 11, 2025 రోజున సుప్రీంకోర్టు ఢిల్లీ ఎన్సీఆర్ అథారిటీకి ఒక అల్టిమేటం ఇచ్చింది. 8 వారాల్లోపు ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఎన్ని స్ట్రీట్ డాగ్స్ అయితే ఉన్నాయో అన్ని స్ట్రీట్ డాగ్స్ని క్యాప్చర్ చేసి వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించి స్టెరిలైజ్ అండ్ వ్యాక్సినేట్ చేయాలి. అండ్ అత్యంత ముఖ్యంగా ఈ కుక్కలన్నిటిని మళ్ళీ రోడ్లపైన వదలకూడదు. పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా, ఎస్పెషల్లీ చిల్డ్రన్ సేఫ్టీ దృష్ట్యా ఈ డెసిషన్కి వస్తున్నాము అని చెప్పి కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. సో కథం, కంట్రీ మొత్తం హల్చల్, ఎస్పెషల్లీ ఢిల్లీలో బాగా హల్చల్ అవుతుంది. నిన్నటి నుండి ఒకటే డిస్కషన్, న్యూస్ రిపోర్టర్లు, ఆన్లైన్లో కొట్లాట్లు, డిస్కషన్లు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. అండ్ న్యాచురల్లీ సోషల్ మీడియా కాబట్టి ప్రతి విషయానికి 2 సైడ్లు వచ్చేసాయి. ఆటోమేటికల్లీ ఒకరేమో కుక్కలు స్ట్రీట్లో ఉండాలి అంటారు, ఇంకొకరేమో కుక్కలు స్ట్రీట్లో ఉండకూడదు అంటారు. ఒక సైడ్ ఏమో కుక్కలతో కంపాషనేట్గా ఉండాలి అంటారు, ఇంకొక సైడ్ ఏమో మనుషులతో కంపాషనేట్గా ఉండాలి అంటారు. అయితే అసలు ఈ వీధి కుక్కల్ని ఇలా చేయడం కరెక్టా రాంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఇది అనుకున్నంత కనిపించినంత సింపుల్ విషయం అయితే కాదు. ఇండియాలో స్ట్రీట్ డాగ్స్ ఇష్యూ ఎప్పటి నుండో ఉంది. ఇక్కడ మనం కొన్ని నెంబర్స్ చూసుకుంటే షాకింగ్ నెంబర్స్ ఉన్నాయి. 2024లో అంటే లాస్ట్ ఇయర్లో ఇండియాలో 37 లక్షల డాగ్ బైట్స్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. జనవరి 2025లో 4,30,000 డాగ్ బైట్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఇవి కేవలం రిపోర్ట్ అయినవి మాత్రమే. ఈ డాగ్ బైట్స్ చాలా వరకు చాలా పేదవారు మరియు విలేజెస్లో ఉండే ఏమీ తెలియని వారికి కూడా జరుగుతాయి, కానీ వాళ్ళు ఎక్కడ రిపోర్ట్ చేయరు. సో రిపోర్టెడ్ నెంబర్స్ కంటే యాక్చువల్ డాగ్ బైట్స్ అటాక్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెంబర్స్ ప్రకారం గ్లోబల్ ర్యాబీస్ డెత్స్లో 36% ఇండియాలోనే అవుతున్నాయట. ర్యాబీస్ ఒక్కసారి వచ్చింది అంటే ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డెత్. చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. చాలా పెయిన్ఫుల్ డెత్ అది. రోజుల పాటు సాగే ప్రక్రియ అది. ఈ ర్యాబీస్తో వచ్చే మరణం అనేది చాలా ఘోరంగా భయంకరంగా ఉంటుంది. అలాంటిది ప్రపంచంలో ర్యాబీస్ వల్ల చనిపోయే వాళ్లలో 36% ఇండియన్సే ఉన్నారు. అగైన్ ఈ విషయంలో కూడా పర్సెంటేజ్ ప్రకారం చాలా హై ఉంది. సో స్ట్రీట్ డాగ్ అటాక్ అనేది ఇండియాలో అతి ముఖ్యమైన ప్రాబ్లంగా చూడవచ్చు. నేటి రోజుల్లో జనాభా పెరుగుతుంది, చిన్నపిల్లల సంఖ్య పెరుగుతుంది, వాళ్ళు వీధిలో తిరుగుతూ ఉంటారు. అలాంటప్పుడు వీధి కుక్కలు వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి, ప్రాణాలు తీసేస్తున్నాయి. ఇక్కడ కుక్కల కంటే పసిపిల్లల ప్రాణాలే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ. కంట్రీ అయినా వ్యవస్థకైనా మనిషికైనా అదే ఫస్ట్ ప్రయారిటీ ఉండాలి. సో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా హ్యాండిల్ చేయాలి. సో ఈ ప్రాబ్లంకి సుప్రీంకోర్టు ఇచ్చిన సొల్యూషన్ ఏంటి అంటే ఈ డాగ్స్ అన్నిటిని క్యాప్చర్ చేసి షెల్టర్లో పెట్టాలి, వ్యాక్సినేట్ చేయాలి, ట్రీట్ చేయాలి. అక్కడే వీటిని ఉంచి టేక్ కేర్ చేయాలన్నది కోర్టు ఇచ్చిన సొల్యూషన్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుంది, ఇంప్లిమెంటేషన్లో వస్తుంది. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోనే 8 నుండి 10 లక్షల కుక్కలు ఉన్నాయంటే అది కూడా పక్కా లెక్క కాదు. అక్కడ అసలైన లెక్క ప్రకారం 15 లక్షల కుక్కలు ఉన్నాయి. కేవలం ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఈ కుక్కలన్నీ ఎట్లా క్యాప్చర్ చేయాలి? మనుషులు ఉన్నారా, వ్యాన్లు ఉన్నాయా, షెల్టర్లు ఉన్నాయా, ట్రైన్ పర్సనల్ ఎక్విప్మెంట్ ఉందా, అలాటెడ్ రిసోర్సెస్ ఉన్నాయా, డబ్బులు అలాట్ అయి ఉన్నాయా? వీటన్నిటికీ ఆన్సర్ నో అని చెప్పాలి. 8 వారాల్లో ఇన్ని కుక్కల్ని ఎట్లా క్యాప్చర్ చేస్తారు? షెల్టర్లు ఎక్కడ కడతారు? ఓవర్ నైట్లో వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్.
ఒక్క కుక్కకి పర్ డే ఫీడింగ్ కాస్ట్ 4 వేసుకున్న 10 లక్షల కుక్కలకి 1000 కోట్లకు పైగానే ఖర్చు అవుతుంది 1 ఇయర్కి. సో అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అంటే దానికి తోడు ఇండియాలో ఆల్రెడీ ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ ఉంది. వీటిని ఏబీసీ రూల్స్ అంటారు, అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ అన్నమాట. ఇవి ఎన్విఆర్ బేస్డ్ ఉంటాయి. ఎన్విఆర్ అంటే క్యాచ్, న్యూటర్, వ్యాక్సినేట్ అండ్ రిలీజ్. సో ఏం చేసినా ఈ రూల్స్ ఫాలో అవుతూనే చేయాలి. సో ఏవైతే కుక్కల్ని పట్టుకుంటారో వాటిని వ్యాక్సినేట్ చేసి న్యూటర్ చేసి సీఎం పట్టుకున్న చోటే మళ్ళీ వదలాలి. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఈ రూల్స్కి వ్యతిరేకంగానే ఉంది. అలా అని మనం రూల్స్ మార్చినా యూజ్ ఉండదు. ఎందుకు అంటే మనం కేవలం ఢిల్లీలో ఉన్న డాగ్స్ కోసం మాత్రమే చూస్తున్నాం. కేవలం ఢిల్లీలో ఉన్న కుక్కలే 15 లక్షలు ఉంటే ఇంకా మన ఇండియాలో మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయో ఆలోచించండి. అలానే కోర్టు చెప్పిన విధంగా చేయడం వల్ల అసలు యూజ్ ఉండదు. ఎందుకు ఇలా అంటున్నానో చెప్తాను. సైన్స్ ప్రకారం ఒక ప్రదేశంలో ఉండే కుక్కల్ని పట్టుకుని వాటిని మాయం చేస్తే కుక్కల్లో ఉండే ఒక జాతి ఎప్పుడు ఒకే చోట ఉండకుండా అలా తిరుగుతూ ఉండే కుక్క జాతి, ఆ టైపు కుక్కలు ఇలా ఎక్కడైతే వీధి కుక్కలు లేకుండా ఉంటాయో అక్కడికి వెళ్ళి అవి ఆ ప్లేస్ని ఆక్రమిస్తాయట. ఇలా తిరిగే కుక్కలు వీధి కుక్కల కంటే చాలా అగ్రెసివ్గా ఉంటాయి మరియు వీటికి కూడా వ్యాక్సిన్ చేసి ఉండరు. దానివల్ల డాగ్ బైట్స్ అండ్ ర్యాబీస్ కేసెస్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం చాలా ఉంది. కనుక ఇక్కడ కోర్టు చెప్పిన విధానం కంటే ఏబీసీ రూల్స్ ప్రకారం చేయడమే చాలా బెస్ట్. అలా అయితే డాగ్స్ అన్ని వ్యాక్సినేట్ అవుతాయి, అప్పుడు కరిచిన ఇబ్బంది ఉండదు. మరియు కొన్ని ఇంజెక్షన్ చేయడం వల్ల వాటికి పిల్లలు పుట్టే అవకాశం కూడా ఉండకుండా పోతుంది. అప్పుడు ఉన్నవే నెమ్మదిగా తగ్గిపోతూ వస్తాయి. సో ఇప్పుడు ప్రభుత్వాలు పెడుతున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఎక్విప్మెంట్ మరియు ట్రైన్డ్ పర్సనల్ని తయారు చేసుకోవాలి. పీరియాడికల్లీ అండ్ రెగ్యులర్లీ ఈ వ్యాక్సినేషన్ అండ్ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ అన్నది కంటిన్యూగా జరుగుతూనే ఉండాలి. ఇవి చెయ్యాలి అంటే చాలా కష్టం, చాలా డబ్బు ఖర్చు అవుతుంది మరియు చాలా మంది మనుషులు కూడా అవసరం అవుతారు. అప్పుడు వాలంటీర్స్ వ్యవస్థ అన్నది కొత్తగా స్టార్ట్ చేయాలి. యానిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో వీకెండ్స్లో లేకపోతే వాళ్ళకే ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వాలంటీర్గా వచ్చి పని చేయాలని చెప్పాలి. అప్పుడు ఈ జంతు ప్రేమికులు ఎంత ప్రేమ చూపిస్తారో తెలుస్తుంది. అలానే అతి జంతు ప్రేమికులు కొంతమందికి మనుషుల ప్రాణాల కంటే ఇలాంటి కరిచే జంతువులంటేనే ముఖ్యం. అయితే ఇక్కడ కుక్కలన్నీ తప్పు అని నేను అనడం లేదు. కేవలం కొన్ని పిచ్చి లేదా ర్యాబీస్ వచ్చిన కుక్కల వల్ల మాత్రమే మిగిలిన అన్ని కుక్కల మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇప్పుడు అవి కూడా పనిష్మెంట్ని తీసుకుంటున్నాయి. అలానే ఇది ఒక బాధాకరమైన విషయమైనా కానీ మనిషి మనుగడకు అడ్డు వస్తుంది కనుక తప్పదు. మరి కోర్టు నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కుక్కలకి ఇలా చేసి మనుషుల్ని చిన్నపిల్లల్ని కాపాడడం అనేది కరెక్టో కాదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. అలానే ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.